రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో. ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల్లో, ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో టెక్నాలజీని జోడిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తూ సాగుతున్న వివిధ ప్రభుత్వ విభాగాలకు ఒక కొత్త దశను, కొత్త దిశను చూపిస్తున్న ప్రజాపాలన ప్రభుత్వపు రైజింగ్ 2047 ప్రగతి బాటలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన గావిస్తున్నారు. ఇది సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనం. అదిగో జ్యోతి వెలిగిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, నగర మేయర్ విజయలక్ష్మి మేడం గారు, ఇంకా మన చీఫ్ సెక్రటరీ గారు, ఇతర పెద్దలందరూ వేద మంత్రాల మధ్య సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. భూభారతి కానీ, రిజిస్ట్రేషన్ విభాగం కానీ, స్టాంపుల సేవలు కానీ ప్రజలకు మేలు చేయాలని ఆ ప్రకృతి మాతను మనం విశ్వసిస్తున్న దేవుళ్లను ప్రార్థిస్తూ కార్యక్రమం శ్రీకారం చుడుతున్న వేళ వేదికపైకి సీఎం గారు వెంచేస్తూనే మనమంతా వారిని ప్రేమగా స్వాగతించుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు వెల్కమ్ యూ విత్ ఆల్ ది వామ్ వెల్కమ్ అందజేస్తాం అన్న సీఎం గారికి. వారు కూడా మిమ్మల్ని అంతే ప్రేమతో స్పందిస్తారు, గాలిలో కలశాలను అందిస్తారు. ఇక్కడ చేయూతదాలు షేకాండ్ ఇచ్చినట్టే కదా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ సందర్భంలో వారికి స్వాగతం పలుకుతోంది వేదిక. అలాగే ఎందరో ప్రజా ప్రతినిధులు వివిధ హోదాల్లో కార్పొరేటర్స్గా అటు జీహెచ్ఎంసీలోనూ చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీలోనూ సేవలు అందిస్తున్న కార్పొరేటర్లు, చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ అండ్ సభ్యులు వారందరూ ఈ పండుగలో పాల్గొంటున్నారు. అందరికీ హృదయపూర్వక స్వాగతం. మంగళధ్వానాల మధ్య, వేద మంత్రాల మధ్య జరుగుతున్న పూజ ఒకవైపు, మరి మనదైన డప్పు, పల్లె గుండె తప్పుడే డప్పు, అలాంటి అదిగో కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, చీఫ్ అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం వేం నరేందర్ రెడ్డి గారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది యువతతో విద్యార్థి దశ నుంచి వివిధ దశల్లో రాజకీయ ప్రస్థానంలో తమదైన బాండింగ్ సొంతం చేసుకున్న ఆనరబుల్ సీఎం
మరి ప్రతి శుభ కార్యక్రమంలో కూడా అందరినీ భాగస్వాములు చేస్తూ ఉంటారు. ఒక గవర్నమెంట్ ఆఫీస్ నిర్మితం అవుతుంది అంటే ఒక ఫెసిలిటీ ఎక్స్టెండ్ అవుతున్నట్టు లెక్క. An office is not just a materialistic building. కేవలం సిమెంటుతో అనుసంధానం చేసి ఇటుకలతో కట్టిన బంగ్లా కాదు. ఆ కార్యాలయంలో మనకు అదిగో శంకుస్థాపన జరిగిన తర్వాత ఫలకం ఆవిష్కరణ జరుగుతుంది. మనమంతా చప్పట్లు కొట్టి ఈ శుభ సందర్భాన్ని మీరు అభినందించాలి, దీవించాలి, ఆనందాన్ని వ్యక్తం చేయాలని కోరుతుంది వేదిక. స్థానిక శాసనసభ్యులు గాంధీ గారు, స్థానిక కార్పొరేటర్ గారు, ఇంకా ఎందరో పెద్దలు ఈ కార్యక్రమంలో వారి అభినందనని, శుభాకాంక్షల్ని ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు అందిస్తూ ఉన్న వేళ అపర్ణ ఇన్ఫ్రా వారు ఈ బిల్డింగ్ ఎలా కట్టబోతున్నారు, సార్ కెన్ యూ షో ఇట్? రాము గారు అది స్క్రీన్ మీద చూపించండి, ఆడియన్స్ కూడా చూస్తారు. వాక్ త్రూ. ఓకే. హలో, వీడియో స్క్రీన్ మీద చూపించమని చెప్పండి. ఈ భవన నిర్మాణం యొక్క తీరుతెన్నుల్ని, నిర్మాణం చేస్తున్న విధానాన్ని వివరిస్తున్నారు అపర్ణ ఎగ్జిక్యూటివ్స్. ఆనరబుల్ సీఎం గారికి, ఇతర పెద్దలకు. వేదిక మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. మాట్లాడుతుంటే వీడియో
జరిగిన గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో అసలాటనే మొదలంటున్నాడో మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి బాట రైజింగ్ 2047 బహుశా చరిత్రలో చాలా అరుదు. రానున్న దశాబ్దాలకు కూడా నా రాష్ట్ర ప్రజలు ఇలా ఉండాలి అని భావించే ఒక విజనరీ, ఒక దార్శనిక యువ ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి కలలను కళలుగా చూస్తూ ఉన్నాం. అనేక వేదికలపైన సమీకృత రిజిస్ట్రార్ కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమాన్ని గావించి వేదికపైకి వెంచేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, మన మంత్రివర్యులు, మన సంబంధిత మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారికి, గౌరవ చీఫ్ అడ్వైజర్ ఆనరబుల్ సీఎం వేం నరేందర్ రెడ్డి గారికి, మేయర్ గారికి, ఇంకా ఎందరో పెద్దలు అందరికీ పేరు పేరున రిజిస్ట్రేషన్ స్టాంప్స్ విభాగం స్పెషల్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారి పక్షాన, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారి పక్షాన హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ గీతాన్ని గొంతెత్తి పాడదాం. తెలంగాణ ప్రజల కలలు పండించే దిశలో, తెలంగాణ ప్రపంచంలోనే ఉదాహరణగా నిలిపే దశలో ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని ఆచరణ రూపంలో ఒక్కొక్క వేదిక మన కళ్ళ ముందుంచుతోంది. రైతు జన సేవా హారతిగా భూభారతి, పేదల కలల హరివిల్లుగా ఇందిరమ్మ ఇల్లు, అటు రెవెన్యూ శాఖను, ఇటు గృహ నిర్మాణ శాఖను, రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖను, సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహిస్తున్న గౌరవనీయులైన మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సందేశం. సభకై నమస్కారం.
ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారికి, ఈ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మా అందరికీ పెద్దలు శ్రీధర్ బాబు గారికి, అదే రకంగా గౌరవ ఎమ్మెల్సీ గారికి, గౌరవ మేయర్ గారికి, అదే రకంగా ఈరోజు ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఈ ఆఫీసుని కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు వచ్చిన అపర్ణ కన్స్ట్రక్షన్స్ మేనేజ్మెంట్ వారికి, గౌరవ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ గారు వారి టీం అందరికీ, గౌరవ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న కార్పొరేటర్లందరికీ, గౌరవ వేం నరేందర్ రెడ్డి గారికి, ముఖ్య నాయకులకి, చైర్మన్లకి, ముఖ్య నాయకులకి, ఈనాడు ఈ కార్యక్రమానికి హాజరైన పుర ప్రముఖులకి, మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా ఆనందం. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కని విని ఎరగని రీతిలో అనేక మార్పులు తీసుకొస్తూ తెలంగాణ పేద ప్రజలకు ఏవైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటల్లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా పేదవాడికి అందించాలనే తపనతో ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం అందిస్తూ అభివృద్ధిలో కూడా ఎక్కడా కుంటి పడకుండా ఉండే విధంగా ఈనాడు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ కోర్ అర్బన్గా మనం ఈనాడు పిలుచుకుంటున్న ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న ప్రతి ప్రాంతాన్ని, ప్రతి అంగుళాన్ని అన్ని రకాలుగా అన్ని దిశలలో ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసే దాంట్లో వడివడిగా ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో సహకరించకపోయినా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ కోరు అర్బన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగంగా ఈనాడు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీరు చూస్తున్నారు. ఆ ఫలితాలన్నీ ఒక్కొక్కటి ఈ రాబోయే కొన్ని రోజుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ప్రాంతంలో నివసించే ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి, ప్రతి రైతన్నకి, ప్రతి ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో అందించే దిశలో ఈ ప్రభుత్వం ఈనాడు నడుస్తుంది. ఈ అభివృద్ధిలో భాగంగానే ఏదైతే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారిది ఈ ఆలోచన కూడా అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు నాకు సూచనలు, కేబినెట్లో సూచనలు ఇచ్చి చూడండి ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని అంటే ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్లో 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి. ఈ 39 సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసులో రాష్ట్రంలో వచ్చే రెవెన్యూ మొత్తం ఈ సబ్ రిజిస్ట్రార్ల ద్వారా వచ్చే దాంట్లో 62-63% రెవెన్యూ వచ్చే ప్రాంతం ఈ ప్రాంతం. మనం అనేక సబ్ రిజిస్ట్రార్లో చూస్తుంటాం. ఈ ప్రభుత్వం రావడానికి ముందు ఏదైతే మనం స్లాట్ సిస్టమ్ ఎలకేషన్ చేయకముందు, స్లాట్ సిస్టమ్ ఏర్పాటు చేయకముందు సబ్ రిజిస్ట్రేషన్స్ కి రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్ళి వయసు మళ్ళినోళ్ళు 70 సంవత్సరం 80 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలతో వెళ్ళిన తల్లిదండ్రులు, అనేక ఇబ్బందులు వ్యాధులతో ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేయటానికి పోతే ఉదయం 10ంటికి పోతే సాయంత్రం 4ంటి దాకా కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా కూర్చోటానికి చోటు ఉండదు. చెట్ల కిందనో ఆ పుట్టల పక్కనో ఏదో ఆ రోడ్డు పక్కనో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా ఏవైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఫేజ్ 1 కింద ఈ 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల బదులు 11 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల్ని ఏర్పాటు చేసే విధంగా మొదటి విడతగా ఈనాడు ఇక్కడ
4 సబ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆఫీసులను ఇంటిగ్రేటెడ్ చేసి 6 సబ్ రిజిస్ట్రార్లు ఉండే విధంగా సుమారు 50,000 చదరపు అడుగులతో 3 ఎకరాల స్థలంలో 300 కార్ల పార్కింగ్ ఉండే విధంగా అన్ని అంగులతో, అన్ని అంగులంటే 5 స్టార్ ఫెసిలిటీస్ అన్నిటినీ ఏర్పాటు చేసే విధంగా ఈనాడు ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడొద్దని, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక సంక్షేమంలో ఆనాటి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల ఆ సంక్షేమంలో, ఆర్థిక సంక్షేమంలో నుంచి బయట పడకముందే అభివృద్ధిలో ఎక్కడా వెనకడుగు వేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా ఎవరైతే ఈ కోర్ అర్బన్ లో ఉండే బిల్డర్స్ తో ఫేజ్ 1లో ఈ 11 ఇంటిగ్రేటెడ్ ప్లేసులను కూడా ఐడెంటిఫై చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకి, ఆలోచనలకు అనుగుణంగా ఈ 11 ఇంటిగ్రేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని రాబోయే కొద్ది రోజుల్లో ఫేజ్ 1 కింద కంప్లీట్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ 50,000 చదరపు అడుగులు కన్స్ట్రక్షన్ చేసే అపర్ణ కన్స్ట్రక్షన్ మాకు 8-9 నెలలు కావాలని వారు కోరుతున్నారు కంప్లీట్ చేయటానికి. దీన్ని 6-7 నెలల్లోనే కంప్లీట్ చేయాలని కూడా ఆ శాఖ మంత్రిగా వారిని నేను ఈ వేదిక నుంచి అభ్యర్థిస్తున్నాను, కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఫేజ్ 1 కింద మిగిలిన 10 ఏవైతే ఉన్నాయో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే వాటికి కూడా ఏ బిల్డర్స్ ఎక్కడెక్కడ నిర్మించాలనే విషయాన్ని కూడా కొద్ది రోజుల్లోనే ఫైనల్ చేస్తాం. ఈ ఫేజ్ 1కి సంబంధించిన ఈ 11 ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల్ని రాబోయే ఈ సంవత్సరం లోపే శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా మళ్ళీ తిరిగి గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవటం కూడా జరుగుద్ది. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ఆనాటి ధరణిలో ఉన్న ఇబ్బందులని ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా దేశ ప్రజలందరూ, దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక రోల్ మోడల్ అయిన చట్టం భూభారతి 2025 చట్టాన్ని తెచ్చుకున్నాం. ధరణిని ఆ భయంకరమైన భూతాన్ నుంచి తెలంగాణ ప్రజలకి, భూములున్న ఆసాములకి, రైతన్నలకి పూర్తి భద్రత కూడా కల్పించే కార్యక్రమాన్ని ఆ భూభారతి ద్వారా పరిష్కరించుకున్నాం. ఇప్పటికే సుమారు 8,60,000 అప్లికేషన్లు ఉన్నాయి. దాంట్లో 2 లక్షల పైగా అప్లికేషన్లు పరిష్కరించాం. గౌరవ ఆనరబుల్ హైకోర్టులో నిన్ననే సాదా బైనామాలకు సంబంధించిన అంశం మీద కూడా ఏదైతే ఆ గతంలో స్టే ఉందో ఆ స్టే కూడా వెకేట్ అయింది. దానికి సంబంధించిన 4 లక్షల అప్లికేషన్ని వడివడిగా ఏవైతే జెన్యూన్ అప్లికేషన్లు ఉన్నాయో వాటిని కూడా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. అంటే 10 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఆనాటి ప్రభుత్వం చలవ వల్ల, ఆ దొరవారి ఆలోచనల వల్ల విధ్వంసానికి గురైందో ఒక్కొక్కటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఒక్కొక్కటి చక్క పెడుతూ అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్ల 2 కళ్ళల ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పట్టణ ప్రాంతంలో నివసించే ప్రజలకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, అదే విధంగా రూరల్ ప్రాంతంలో పల్లెల్లో నివసించే అన్ని వర్గాలకి అన్ని వసతులని ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. మొదటగా ఫేజ్ 1లో అర్బన్కి సంబంధించిన ఈ 11 ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కంప్లీట్ 1 ఇయర్లో చేసుకుంటాం. దీంతో పాటు సైమల్టేనియస్ గా రూరల్కి సంబంధించిన అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను కూడా అన్ని వసతులు ఈ ప్రభుత్వం కల్పించొద్దని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక మంచి సూచన, ఒక మంచి ఆలోచన, ఒక మంచి దశని తెలియజేసిన మాకు వివరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మనందరి పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలతో. సద్భావనను, సాంకేతిక ప్రజ్ఞను సాతిగా నడిపించి దేశాన్ని ఒక ఉదాహరణగా నిలిపారు వారి ప్రధానమంత్రి పాలనా కాలంలో రాజీవ్ గాంధీ గారు. మరి సద్భావన అందరిలో పెరగాలి అన్న రాజీవ్ గాంధీని తలుచుకుంటే మనకు గుర్తొచ్చేది టెక్నాలజీ. తెలంగాణను టెక్నాలజీ హబ్గా మార్చేందుకు ఐటీ మంత్రిగా కృషి చేస్తున్న పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి సందేశం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కూడా. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, సహచర గౌరవ మంత్రివర్గ పెద్దలు, రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఈనాటి సమలీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకి శంకుస్థాపనకు ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మరి కార్యాలయానికి సంబంధించి వారు వంతు పాత్ర వహిస్తూ ముందుకు ఈ కార్యాలయాన్ని కట్టడం చేపట్టిన మరి ఉదయ్ గారికి, వేదికపై కూర్చున్న అధికారులకి, అనధికారులకి, కార్పొరేటర్ సోదరులకి, మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు ప్రజలకి సరళీకృతమైన సౌకర్యాలు కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరికీ కూడా సౌకర్యాలు మెరుగైన రీతిలో ఉండాలని ఆలోచన చేసిన తరుణంలో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు వెంటనే ఈరోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సంబంధించి మరి అక్కడికి వచ్చే ప్రజలు, ఈరోజు రాష్ట్రానికి ఆదాయం కలిగించే ప్రజలకి మంచి సౌకర్యాలు కల్పించాలని వారు ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా వెనువెంటనే కార్యాచరణ తీసుకొని మరి 50,000 స్క్వేర్ ఫీట్లతో ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయానికి శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ఈరోజు చేపట్టడం జరిగింది. ప్రధానంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన హైదరాబాద్ నగరం మహానగరం, ఈ మహానగరం విశ్వనగరాల్లో మొదటి స్థానంలో ఉంచే ప్రయత్నంలో ఒకవైపు పరిశ్రమలు, ఇంకోవైపు పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టుబడులతో మరి అనేక మందికి ఉపాధి కలిగేయాలని ఆలోచన చేస్తూనే ఈ మహానగరంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి మెరుగైన సేవలు అందించాలని ఇలాంటి ఆఫీసులన్నిటిని కూడా మరి మోడర్నైజ్ చేస్తూ మరి ఇంతకుముందు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు అన్ని సౌకర్యాలు అంటే సరళీకృతమైన మరి టెక్నాలజీని ఉపయోగించుకొని, ఉదాహరణకి వారు ప్రవేశపెట్టిన ఈరోజు మరి ఏఐ చాట్ బాట్ ద్వారా ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించే కార్యక్రమం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని మరి భూమిత్ర కింద ఈ ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆ చాట్ బాట్ ద్వారా సమాచారాన్ని అందించాలనే ఒక కొత్త ప్రక్రియ, ఇక్కడ ఏ రాష్ట్రంలో లేని ఒక ప్రక్రియను మొదలు పెడతా ఉన్న రెవెన్యూ శాఖకు సంబంధించిన మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి సందర్భంలో కూడా మనం టెక్నాలజీని ఉపయోగించుకొని మనం సౌకర్యాలను ఇంకా మెరుగైన రీతిలో సులువైన ప్రయత్నాలు చేయాలనే ఒక కార్యక్రమం భాగంలో ఈరోజు నాంది పలుకుతా ఉన్న సందర్భంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భూమి లేక ఇల్లు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జరుగుతూ ఉన్నప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి రావటం తప్పనిసరి. వచ్చినప్పుడు వారికి కనీస సౌకర్యాలు, తెలంగాణకు సంబంధించి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి సందర్భంలో కూడా ఒక గొప్ప ప్రయత్నం చేయాలి, మన ప్రజలకు ఏదో ఒక మేలు జరగాలి, కొత్త విధానాన్ని తీసుకురావాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వానికి సంబంధించిన మరి ఆలోచన తీరులో ఒక మార్పు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఈ నగరానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా 10,000 కోట్ల రూపాయలు మరి గత ఫిబ్రవరి మార్చి
బడ్జెట్లో మహానగరానికి సంబంధించిన ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, రాష్ట్రం ఏర్పాటు కానప్పుడు ఆనాడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎప్పుడు లేని విధంగా ఈరోజు కేవలం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధి పెద్ద ఎత్తున జరగాలని 10,000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది. మొన్ననే ఈ మధ్యలో మీరు చూశారు ఈ ప్రాంతానికి సంబంధించి మరి అక్కడ రవాణా సౌకర్యానికి సంబంధించి 2-3 ప్రధానమైన బ్రిడ్జెస్ను ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ కానీ ఇక్కడికి సంబంధించి మరి ప్రజలకు మెరుగైన వాతావరణం కల్పించాలని, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలిని ఏర్పాటు చేయాలని ఒక పక్షాన మూసీ నది ప్రక్షాళనతో పాటు కావాల్సిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ శాఖకు సంబంధించిన మరి శాఖ నిర్వహిస్తా ఉన్న సందర్భంలో ఒక గొప్ప ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. టెక్నాలజీ డ్రివెన్ స్టేట్గా మన రాష్ట్రాన్ని ముందుంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు చేస్తున్న ప్రయత్నాన్ని సందేశంలో ఉంచిన పెద్దలు శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులుగా ఈ జిల్లా ప్రజలకు అందిస్తున్న కొత్త సదుపాయ శ్రీకార సందర్భంలో శుభాకాంక్షలతో RRR రేవంత్ రెడ్డి గారు వారి దృఢ సంకల్పం RRR రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ అంటే అద్భుతమైన డెఫినిషన్ యావత్ తెలంగాణ రాష్ట్రానికే ఇచ్చారు. నగరంగా పర్యావరణం పచ్చదనంతో పరిడవిల్లే పల్లెల రాష్ట్రంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, గ్రామీణ వికాసం, శాంతి భద్రతలు, భూభారతి, రాజీవ్ యువ వికాసం, పర్యాటకం, గోశాలల ఆధ్యాత్మికం, ధీశాలల విజ్ఞాన రంగం, అన్ని రంగాల్లో తెలంగాణను ఒక ఎగ్జాంపుల్గా చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి, ముఖ్య అతిథి గారి సందేశం. కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన రెవెన్యూ శాఖ మాత్యులు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాతో పాటు పాల్గొన్న రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్లు, ఈరోజు ఈ భవన నిర్మాణానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రభుత్వ భవనాన్ని నిర్మించడానికి ముందు చేసిన అపర్ణ కన్స్ట్రక్షన్స్కు సంబంధించి ఉదయ్ రెడ్డి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, అదేవిధంగా శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ప్రియ మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగరం 400 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న చారిత్రాత్మకమైన నగరం. ఈ నగరంలో ఆనాడు కులీ కుతుబ్ షాయిలు నిర్మించిన చార్మినార్ కావచ్చు, గోల్కొండ కోటలు కావచ్చు, నిజాం సర్కార్ నిర్మించిన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనం, ఇలా ఎన్నో చారిత్రాత్మకమైన కట్టడాలు నిజాం ప్రభుత్వం నిర్మించిన చారిత్రాత్మకమైన నగరంలో
సికింద్రాబాద్ ప్రాంతాన్ని బ్రిటిషర్స్ అభివృద్ధి చేసి కంటోన్మెంట్ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు రావడానికి వీళ్ళందరూ సహకరించారు. ఆ తర్వాత ముఖ్యంగా మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, గోపన్పల్లి, వట్టినగులపల్లి వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి 94 నుంచి 2014 వరకు ఆనాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో వందల సంవత్సరాల నుంచి వీళ్ళందరూ నిర్విరామంగా కృషి చేయడం వల్ల ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఒక గొప్ప నగరంగా మన నగరానికి కీర్తి ప్రతిష్టలు దక్కినాయి. అదేవిధంగా ఆనాడు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలలో ముఖ్యంగా ఈరోజు మనందరం రాజీవ్ గాంధీని గుర్తు చేసుకుంటున్న సందర్భం. గచ్చిబౌలి ప్రాంతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ పార్క్ ప్రాంతం కావచ్చు, రాయదుర్గం ప్రాంతం కావచ్చు, ప్రపంచంలో ఉండే 500 ఫార్చ్యూన్ కంపెనీలలో 85 ఫార్చ్యూన్ కంపెనీలు ఈరోజు ఈ ప్రాంతంలో వాళ్ళ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ నుంచి మొదలు పెడితే గూగుల్ లాంటి సంస్థలు ఈరోజు ఇక్కడ అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించిన టీసీఎస్, హెచ్సిఎల్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు ఈ ప్రాంతంలో లక్షలాది మంది సాంకేతిక నిపుణులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నుంచి చదువుకున్న యువకులు ఈరోజు ఐటీ రంగంలో రాణిస్తున్నారంటే ఆనాటి దేశానికి రాజీవ్ గాంధీ గారి కంప్యూటర్ని పరిచయం చేసిండు. వారి మిత్రుడు శామ్ పిట్రోడా టెక్నాలజీ రంగంలోనే కాదు, టెలికాం రంగంలో ఈరోజు మనం ఇంటర్నెట్ అంటున్నాం, వైఫై అంటున్నాం, కంప్యూటర్ అంటున్నాం, క్వాంటమ్ అంటున్నాం, రకరకాల పదాలు మనం పలుకుతున్నామంటే ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, వారి వారసత్వంగా ఈ దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదట హైటెక్ సిటీని, ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ని ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వారు మంజూరు చేసింది. మొట్టమొదట హైటెక్ సిటీకి పునాది రాయి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పి జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మొట్టమొదట శిలాఫలకం వేయడం జరిగింది. వివిధ కారణాల చేత హైటెక్ సిటీ నిర్మాణం జరగక తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన ప్రాంతం అభివృద్ధి చెయ్యాలి అనంటే మన రాష్ట్ర విద్యార్థులు కర్ణాటకను, మహారాష్ట్రకు పోయి ఇంజనీరింగ్ చదువుకోవడం కాదు, మన ప్రాంత విద్యార్థులు ఇక్కడనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా చదువుకొని కంప్యూటర్ సైన్స్ని అవసోపాన బట్టి కంప్యూటర్ నిపుణులుగా రాణించాలి అని వారు తీసుకొచ్చిన మార్పులు, వారు నిర్మించిన హైటెక్ సిటీ ఈరోజు మనకు లక్షలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టడమే కాదు, ఈరోజు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కంపెనీలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న గచ్చిబౌలి స్టేడియంస్ కావచ్చు, ఈ పక్కలో ఉన్న ఎంఆర్ సంస్థ నిర్మించిన బోల్డర్ హిల్స్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న ఐటీ కంపెనీలు కావచ్చు, ఆనాటి ముఖ్యమంత్రులు దూరదృష్టితోని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, అప్పుడే వ్యవసాయం ఒక్కటే మనకు జీవన ఆధారం కాదు. కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే ఒకరు వ్యవసాయం చేయాలి, ఇంకొకరు వ్యాపారం చేయాలి, ఇంకొకరు ఐటీ రంగంలో రాణించాలి అని ఆనాడు ఆ ముఖ్యమంత్రులు ఆలోచన చేయడంతో ఈరోజు మనలో లక్షలాది మంది ఐటీ నిపుణులుగా కాదు,
అమెరికాలో సిలికాన్ వ్యాలీని మనం ఈరోజు శాసిస్తున్నాం. ఈరోజు అమెరికాలో సంస్థలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు ఒకవేళ వాళ్ళు పని చేయడం ఆపేస్తే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థనే దెబ్బతినే స్థాయికి ఈరోజు మనం ఎదిగినాం. సత్యనాదెండ్ల లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు సీఈఓలుగా మారినరు మన యువకులు అని అంటే ఇది మనందరికీ గర్వకారణము. ఇంత గొప్ప సాంకేతిక నైపుణ్యాన్ని సాధించిన మనం హైదరాబాదు నగరాన్ని అట్లే వదిలేద్దామా? ఈ నగరంలో చెత్త పేరుకపోవడం, మురికి నగరంగా, వసతులు లేని, వర్షాలు వస్తే నీళ్లు నిండి, చినుకు పడితే ట్రాఫిక్ జామ్లతోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే ఒక నరక కూపానికి వెళ్ళినట్టుగా వాటిని అట్లనే వదిలేద్దామా? లేదు అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిన హైదరాబాదు నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దుకుందామా? మీరు ఆలోచన చేయండి. ఈరోజు మూసి ప్రక్షాళన కొంతమందికి ఇష్టం లేదు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణము ఇంకొక కొంతమందికి పసందు కావట్లేదు. ఆనాడు కూడా హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేసింది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎక్కడో దూరంగా ఉంది, ఔటర్ రింగ్ రోడ్డులో ఎవరు ప్రయాణం చేస్తారు, కార్లు ఉన్న వాళ్ళ కోసమేనా ఈ అభివృద్ధి అని ఆనాడు మాట్లాడింది. ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు కుండల ప్రదర్శన చేసేటోడు ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందు. చంద్రబాబు నాయుడు గారు శాసనసభకి వెళ్ళాలన్నా, సచివాలయానికి వెళ్ళాలన్నా పి జనార్దన్ రెడ్డి గారు ప్రదర్శించే కుండల ప్రదర్శనని దాటుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆనాడు ఉండే. అక్కడి నుంచి ఆలోచన చేసి హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి నిజాం నిర్మించిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీరు సరిపోవడం లేదు, మరి నగరానికి వస్తున్న లక్షలాది మంది యొక్క దాహార్తిని తీర్చాలంటే కృష్ణా జలాలను తరలించాలని ఆనాడు కృష్ణా నుంచి, నాగార్జున సాగర్ నుంచి తాగునీటిని తరలించి హైదరాబాదు నగరానికి కృష్ణా జలాలను తరలించారు. ఆనాడు కృష్ణా జలాలు సరిపోవడం లేదని గోదావరి జలాలను గోదావరి నది నుంచి హైదరాబాదు నగరానికి తేవడం జరిగింది. ఇవే కాదు, మంజిరా నుంచి హైదరాబాదు నగరానికి తాగునీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం వచ్చే వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడమే కాదు, అన్ని మౌలిక వసతులను ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయబట్టే ఈరోజు ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందింది. కానీ ఇది సరిపోదు. ఇది ప్రపంచం ఆశిస్తున్న స్థాయిలో ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. అందుకే నేను చెప్పిన హైదరాబాదు నగరం బెంగళూరుతోనో, చెన్నైతోనో, ఢిల్లీతోనో, కలకత్తానో, ముంబైతోనో పోటీ కాదు. మేము న్యూయార్క్తో పోటీ పడదలుచుకున్నాం, టోక్యోతో పోటీ పడదలుచుకున్నాం, సింగపూర్తో పోటీ పడదలుచుకున్నాం. ఇవాళ ప్రపంచాన్ని మనం కూర్చున్న దగ్గర అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్న మనం మన నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు చేతనవుతుంది. మనకు సాంకేతిక నైపుణ్యం ఉంది, మన దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ మనకు ఉన్నప్పుడు కావాల్సింది ఒక్కటే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఏమైనా చేయొచ్చు అని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. మరి ఈరోజు మనం ఎందుకు చేసుకోకూడదు? మీరు ఆలోచన చేయండి. ఇవాళ లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి శాంతి భద్రతతో కూడుకున్న ఉద్యోగ భద్రత ఈ ప్రాంతంలో మనం ఇవ్వగలిగినము అంటే ఆనాటి ముఖ్యమంత్రులు రచించిన ప్రణాళికలే ఈరోజు మనకు వేదికగా మారినాయి. గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ క్రీడల్ని మనం నిర్వహించినాం, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్ణయించినాం, కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి ఈరోజు మనం అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసుకోగలిగినాం. ప్రపంచ స్థాయి మిలిటరీ గేమ్స్ మనం ఇక్కడ నిర్వహించుకున్నాం ఆనాడు. కానీ మధ్యలో గచ్చిబౌలి స్టేడియంలన్నీ పెళ్లిళ్లకు, పేరంటాలకు వేదికలుగా మారినాయి. క్రీడలలో రాణించి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తేవాల్సిన మన ప్రాంతం దాదాపుగా 15 సంవత్సరాలు
క్రీడలలో నిర్లక్ష్యానికి లోనైంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే వేగంగా ఆగిపోయిన అభివృద్ధిని సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని మన నగరాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విధానపరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము. 2047కి మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. అందుకే రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా రాబోయే 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చెయ్యాలి అంటే నగరాన్ని విస్తరించాలి. నగరాన్ని విస్తరించాలి అని అంటే పాత నగరాన్ని, అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ, ఆ ఒరిజినల్ సిటీని ఒక గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసి ప్రక్షాళన చేసి తీరవలసిందే. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేసుకుంటారు. గుజరాత్ సబర్మతి ప్రక్షాళన చేయొచ్చు, ఢిల్లీ యమునా నది ప్రక్షాళన చేయొచ్చు, ఉత్తరప్రదేశ్ ఈరోజు అక్కడుండే నదులను ప్రక్షాళన చేసుకుంటే మరి హైదరాబాదు నగరంలో ఉన్న హైదరాబాదు నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. ఎందుకు అడ్డుపడుతున్నారు? అడ్డుపడుతున్న ఆలోచన ఏంది? వాళ్ళ విష ప్రచారం ఏంది? మూసీ నదిలో మురికిలో బ్రతకాలని ఎవరైనా పేదవాడు కోరుకుంటాడా? ఏ విధి లేనోళ్ళు, ఏ అవకాశం లేనోళ్ళు, ఎక్కడ నివసించడానికి గజం స్థలం దొరకనోళ్ళు ఈరోజు మూసీ మురికిలో నివసిస్తున్నారు. వాళ్ళందరికీ ఇండ్లు కట్టిద్దాం, వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకు మంచి చదువులు ఇద్దాం, వాళ్లకు మంచి అవకాశాలు కల్పిద్దాం. ఆనాడు రాజీవ్ స్వగృహ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి కళ, సొంత ఇంటి కళను ఆనాడు రాజీవ్ స్వగృహ ద్వారా పట్టణాలలో ఇచ్చినాం. మళ్ళీ మధ్యలో 15 సంవత్సరాలు ఆగిపోయింది. డబుల్ బెడ్రూమ్ అనే ఆశ చూసినాం, అది ఆకాశంలోనే కనిపించింది. అహనా పెల్లంటలో కోట శ్రీనివాస్ గారు కోడి పైన కట్టి కింద తెల్లబువ్వ తిన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు అహనా పెల్లంటలో ఏలాడదీసిన కోడిలాగా కనిపించింది తప్ప మనకెవరికి అందుబాటులోకి రాలేదు. అందుకే ప్రక్షాళనతో పాటు పారదర్శకమైన పరిపాలనతో పాటు మధ్య తరగతి సగటు జీవికి రాజీవ్ స్వగృహ ద్వారా మళ్ళీ ఇండ్ల పట్టాలు, ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయడమే కాదు, మా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, మా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, పేదల కోసం స్థలాలు వెతకండి. వాళ్లకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు 100 కోట్లకు పైగా ఎకరం ఈ ప్రాంతంలో భూమి అమ్ముడు పోతుంది. మరి కోటీశ్వరులు మాత్రమే కొనుక్కోగలరు. మధ్యతరగతి సగటు జీవి సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరాలి? సగటు జీవుల గురించి ఈరోజు ఆలోచన చేయాలి. సగటు జీవులకు సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే నగరం విస్తరించాలి. నగరం విస్తరించాలంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలి, రేడియల్ రోడ్స్ రావాలి, మెట్రో రైలు విస్తరణ జరగాలి, అదేవిధంగా మూసీ ప్రక్షాళన జరగాలి, మూసీలో ఎలివేటెడ్ కారిడార్ రావాలి. మూసీ ప్రాంతం ఈరోజు మనకు ఐటీ అర్ధరాత్రి రాత్రి పొద్దున ఇక్కడ చీకటి అవుతే అమెరికాలో తెల్లారుతుంది. మరి అమెరికా వాళ్ళతో కలిసి పనిచేయాలంటే రాత్రి కూడా ఇక్కడ పనిచేయాలి. ఇక్కడ పనిచేసిన వాళ్ళు భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ అందుకే హైదరాబాదు నగరంలో మూసీ ప్రక్షాళన చేసి, మూసీ సుందరీకరణ చేసి, మూసీ నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నాం. రాత్రి మొత్తం అక్కడ వ్యాపారాలు జరగాలి, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఆ ప్రాంతంలో వ్యాపారాలు జరగాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక షిఫ్ట్లో మనం పనిచేస్తే సాయంత్రం 6 నుంచి తెల్లారి ఉదయం వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో పట్టపగలు మనం ఉద్యోగం చేసుకోవడానికి, పట్టపగలు మనం వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని వసతులు ఉంటాయో ఒక నైట్ ఎకానమీని మూసీ పరివాహక ప్రాంతంలో ఈరోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం. అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి, అక్కడికి మెట్రో రైలు రావాలి,
అక్కడ మూసీలో ఉన్న మురికిని తొలగించాలి. ఈరోజు మూసీలో మురికి తొలగించాలి అంటే వానలు వచ్చినప్పుడు వరదలు రావడము, మన కాలనీలలో ఉన్న బురద మూసీలో కొట్టుకుపోవడం కాదు. గోదావరి జలాలను 20 టీఎంసీలు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో ఆ నీటిని ప్రవహింపజేసి 365 రోజులు మూసీలో నీళ్లు ఉండేటట్టుగా రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ఎకానమీని ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాల గురించి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్, ఈ కోర్ అర్బన్ రీజియన్లో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడున్న చాలామంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పోయి ఉంటారు. కూర్చోవడానికి కూర్చుండదు, నించోవడానికి జగా ఉండదు. గంటల కొద్ది అక్కడ ఉంటే బాత్రూమ్ పోదామంటే ఎక్కడ కనిపించదు. ఎక్కడ మెట్ల మీద ఎక్కితే పాన్ పరాగులు తిని ఊంపించి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతామో అన్న పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అభివృద్ధి చెందినం అంటున్నాం, ఐటీ దిగ్గజ కంపెనీలు మన దగ్గర ఉన్నాయి అంటున్నాం, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్ మన దగ్గర ఉన్నాయి అంటున్నాం, హెచ్సిఎల్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇక్కడ ఉందంటున్నాం. కానీ మన బుద్ధి, మన ఆఫీసుల తీరు మారడం లేదు. ప్రపంచ దేశాలకు సంబంధించిన ఎవరు ఇక్కడ వచ్చి ఉన్నా, ఏ ఇల్లు కొనుక్కున్నా, ఎవరైనా పెళ్లి చేసుకుంటే యువ జంటలు ఆఫీసుకు పోతే అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎందుకురా దేవుడా ఇక్కడికి వచ్చినా అనుకునే పరిస్థితి ఆ యువ జంటకు ఈరోజు కనిపిస్తుంది. ఇవాళ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో ఉంటే భార్యను తీసుకెళ్లాలంటే పెళ్లి నమోదు చేయించుకోవాలి, అధికారిక పత్రం తీసుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భార్యను వెళ్ళి కుటుంబ సభ్యులతో అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫోటో దిగే పరిస్థితులు ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయా? మీరు ఆలోచన చేయండి. అందుకే నేను చెప్పా శ్రీనివాసరెడ్డి గారికి, సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మనకు బంగారు గుడ్డునిచ్చే బాతు. ఆ బంగారు బాతును ఈరోజు మనం జాగ్రత్తగా దాన్ని మంచిగా చూసుకోవాలి. అక్కడికి వచ్చే వాళ్ళు కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తారు. 15,000 కోట్ల రూపాయలు మనకే వస్తున్నాయంటే రియల్ ఎస్టేట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులుగా పెడుతున్నారు. 7.5% స్టాంప్ డ్యూటీ ఛార్జ్ చేసే మనకే 15,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఆ ఆస్తులు కొనుక్కుంటున్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు. మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఆదాయం ఇచ్చేవాడు ఆఫీస్కి వస్తే నించోవడానికి జగా లేదు, కనీసం మర్యాదగా పలకరించేవాడు లేడు. వాళ్ళనేదో దొంగల్ని చూసినట్టుగా, లేకపోతే వాళ్ళు ఏదో తప్పు చేస్తే, నేరం చేస్తే సబ్ రిజిస్ట్రార్కి వచ్చినట్టుగా మనం పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఈ విధానంలో మార్పు రావాలి, మన ఆలోచన దూరంలో మార్పు రావాలి. అందుకే ఈరోజు ఇక్కడ 3 ఎకరాల పైగా స్థలాన్ని 50,000 స్క్వేర్ ఫీట్లో ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తే, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎంత గౌరవంగా మర్యాదగా వసతులు ఉన్నాయో ఆ స్థాయిలో ఈరోజు ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి ఉదారంగా ముందుకు వచ్చిన అపర్ణ 30 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా స్థలము మాది, నిర్మాణం వాళ్ళది. ఇది సంవత్సరాల కొద్ది వాయిదాలు వేసే కార్యక్రమం కాదు. 9 నెలలు వాళ్ళు అడిగినరు, 7 నెలలు అని మా మంత్రి చెప్పిండు. వయా మీడియాగా 8 నెలలు చేసుకోండి అని నేను చెప్తున్నా. ఎవరో పెద్ద మనిషి ఉండాలి కదా పంచాయతీ దించడానికి. వారు 9 అన్నారు, మా మంత్రి 7 అన్నారు. మధ్యస్థంగా చేసుకుందాం. 8 నెలల్లో ఇక్కడ ఒక అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ఉండే 4 సబ్ రిజిస్ట్రార్, మనం ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వెళ్తే, పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడికి డైరెక్ట్ ఆన్లైన్ టైం, తిరుపతిలో దర్శనానికి మనకిప్పుడు ఆన్లైన్లో మనకు టైం వస్తుంది, స్లాట్, ఏ టైంకు నువ్వు దర్శనం చేసుకోవాలో నీకు ముందే సమాచారం వస్తుంది. ఇవాళ అలాంటి విధానాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రవేశపెట్టారు మా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వచ్చి గంటల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు. కుడి ఎడంగా 5-10 నిమిషాలు అటు ఇటుగా మీరు ఎప్పుడు రావచ్చో, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎప్పుడు వెళ్ళొచ్చో
మీకు స్పష్టంగా టెక్నాలజీని వాడి ఈరోజు మీకు సమయాన్ని ఇండికేట్ చేస్తారు. మిగతా సమయం మీ పని మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతులు వెళ్తే అత్తగారింటికి పోయినట్టు ఒక మంచి వాతావరణంలో కుటుంబంతో ఫోటో దిగి రిజిస్ట్రేషన్ చేసుకొని పోయే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేయమని నేను సూచన చేసిన. ఎందుకంటే ఇవన్నీ మనల్ని మనం గౌరవించుకోవడమే, ఇది ఇతరుల కోసం చేయడం లేదు. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం మీకు వసతులు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఇందులో ఖర్చు లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఏదైనా అనుకుంటారో మీకు పెట్టే ఖర్చు అయినది, ఇది మీరు ఎంత పెడితే అంత ఆదాయం వస్తుంది. ఇది చాలా మంది ఇక్కడ మీరు మంచి వసతులు కల్పిస్తే ఫాస్ట్గా డాక్యుమెంట్ చేస్తే సంవత్సరానికి 19 లక్షల డాక్యుమెంట్లు మన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ రాష్ట్రంలో ఉంటే సంవత్సరానికి 19 లక్షల డాక్యుమెంట్లు చేస్తున్నాం. కొంతమంది అవకాశం రాక విదేశాల నుంచి వస్తే టైం దొరక్క రిజిస్ట్రేషన్లు చేయకుండా వెనక్కి మళ్ళీ వెళ్తున్నారు. అందుకే వాళ్ళందరికీ మీరు వేగంగా రిజిస్ట్రేషన్లు చేస్తే డాక్యుమెంట్స్ పెరగడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మన గౌరవం కూడా పెరుగుతుంది. ఇతర దేశాలకు సంబంధించిన ఈ ప్రాంతంలో ఉండే కార్పొరేట్ కంపెనీస్ ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళు ఏది పెట్టాలన్నా ఏది చెయ్యాలన్నా, ఒక అసెట్ లాంగ్ లీజ్ తీసుకోవాలన్నా, ఒక అసెట్ కొనుక్కోవాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రావాలి. విదేశాలలో హైదరాబాద్ నగరానికి గొప్ప పేరుంది, కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే కండ్లు తేలేసే పరిస్థితి ఉంది, కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి ఉంది. అందుకే శ్రీనివాస్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసిన, కోర్ అర్బన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతే నగరం ఉందో కాలుష్య రహిత నగరమే కాదు, సాంకేతికంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండాలి. పేదలు చదువుకునే పాఠశాలల్లో కూడా మార్పు రావాలి. ఒక నాణ్యమైన విద్యను పేదల పిల్లలకు అందించాలంటే ఒక మంచి స్కూల్స్ నిర్మాణం జరగాలి. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడమే కాదు, వర్షాలు వస్తే నీళ్లు చెరువులలో ఉండాలి, నాలల ఆక్రమణ తొలగాలి. ఈరోజు అన్నీ మనం ప్రక్షాళన చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పిన వారు ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని, ఈ పనులను మొదలుపెట్టిండు. మన నగరం రాబోయే రోజుల్లో, రాబోయే 10 సంవత్సరాలలో ప్రపంచంతోనే 2034 ప్రపంచమంతా హైదరాబాదు నగరానికి చూడడానికి రావాల్సిందే. మనం నిర్మించుకోబోయే ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి వేదిక కావాలి. ప్రపంచంలో ఉండే సాంకేతిక నైపుణ్యము అన్ని రకాల విభాగాలు అక్కడి నుంచి పనిచేస్తాయి. ఆనాటి ముఖ్యమంత్రులు లిమిటెడ్ విజన్తో పనిచేస్తేనే మనకి ఇంత అభివృద్ధి వచ్చింది. ఒకప్పుడు వటినాగులపల్లికి పోవాలంటే ఊరు, గంగాధర్ చెప్పాలి రోడ్డు, వాళ్ళు ఊరికి పోవాలంటే ఇట్లకెళ్ళి పోవాలంటే యూనివర్సిటీ వాళ్ళు లోపలికి కూడా రానిచ్చేది కాదు, అడవులకెళ్ళి నడుచుకుంటూ పోయినట్టు ఉండే. మరి ఇవాళ ఇదే పెద్ద నగరం అయింది, విశ్వనగరం అయింది. మనం విస్తరించుకుంటే, మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మన ఆదాయం పెరుగుతుంది, మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎవరైనా ఈ అభివృద్ధికి అడ్డుకునే వాళ్ళను అడ్డుకట్టేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. ఎందుకంటే నేను పనిలో నిమగ్నమై ఉంటా. అట్లాంటి దొంగల్ని పట్టుకోవాలంటే నాకు కొంత సమయం సరిపోతలేదు. ఆ దొంగల్ని పట్టుకునే పని మీరే చేయాలి. అభివృద్ధిని అడ్డుకున్నాడు అని అంటే మనకు శత్రువే. అభివృద్ధి చేసేటప్పుడు పేదలకు ఎట్లా న్యాయం చేయాలనో సూచన చేయండి. వాళ్ళకి ఇంకా మెరుగ్గా నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి మెరుగైన ఏమైనా వసతులు కల్పించాలనో కూడా వాటి సూచనలు తీసుకోవాలి. ఏది ఏమైనా శ్రీనివాస్ రెడ్డి గారిని అభినందిస్తూనే ఈ 39 కార్యాలయాలను 11 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మార్చబోతున్నాడు. జూన్ 2, 2026 నాటికి ఈ 11 ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను కంప్లీట్ చేసి తెలంగాణకు మీరు రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపల ఈ 11 ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను మీరు డెడికేట్ చేయాలా. మీరు డెడికేషన్తో పూర్తి స్థాయిలో ఆ బాధ్యత తీసుకోవాలి. మీరు రాత్రి పనిచేస్తారా, పొద్దున్నే 4 గంటలకు లేచి పనిచేస్తారా, అర్ధరాత్రి 12 వరకు పనిచేస్తారా నాకు తెలియదు. ఈ 11 కార్యాలయాలను అపర్ణ లాంటి ఆలోచన ఉన్న వాళ్ళని పట్టుకొని 11 కార్యాలయాలు ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా, మా శ్రీధర్ బాబు గారికి భయం లేకుండా కార్యాలయాలు నిర్మించే బాధ్యత మీదే. ఎందుకంటే ఎంత గొప్ప కార్యాలయం నిర్మించుకుంటే వాళ్లకు పేరు వస్తుంది. రేపు పొద్దుగాల ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు అపర్ణ సంస్థ ఒక మంచి కార్యాలయాన్ని ప్రభుత్వానికి
నిర్మించింది అని చెప్పుకుంటారు. ఈ 11 కార్యాలయాలకు 11 మందిని మంచి స్పాన్సర్స్ని చూడండి. ప్రభుత్వం నుంచి భూమి మీ చేతుల్లోనే ఉంది, భూమి మీరు ఇవ్వండి, నిధులు వాళ్ళు ఇస్తారు, అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తారు. అన్ని నిర్మించి 2026 జూన్ 2 లోపల ఈ 11 కార్యాలయాలు మీరు నిర్మించాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. హలో స్పెషల్ సెక్రటరీ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు. హాయ్. ఈరోజు గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపనకి విచ్చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు సార్ గారికి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మాచులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరియు చీఫ్ విప్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ పట్నం మహేందర్ రెడ్డి గారికి, హానరబుల్ మేయర్ శ్రీమతి విజయలక్ష్మి ఆర్ గద్వాల్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్సు మరియు ఉదయ్ గారు ఎండి అపర్ణ గారికి, రంగారెడ్డి కలెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సీనియర్ అధికారులు, ముఖ్యంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ అని. హైదరాబాద్ మహానగర ముఖ చిత్రాన్ని, తెలంగాణ అభివృద్ధి రేఖల్ని వారి సందేశంలో మనకు అందించిన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారికి, ఆనరబుల్ ఐటీ మినిస్టర్ గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, మేయర్ గారికి,